మార్కాపురం జిల్లాలో ఈదురుగాలులు భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. దోర్నాలలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలుల ప్రభావంతో దోర్నాల ఆత్మకూరు ప్రధాన రహదారిపై ఓ భారీ చెట్టు నేలకూలింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మార్కాపురం జిల్లాలో ఈదురుగాలులు భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. దోర్నాలలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతారావు ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతారావు, చెప్పండి, ఈ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లాలో ఉదయం నుంచి అయితే వాతావరణం మారిన పరిస్థితి ఉంది. అయితే ఎదురుగాలతో బీభత్సమైన వర్షం అయితే కురవడం అయితే జరిగింది. అయితే దోర్నాల మండలంలో కురిసిన వర్షానికి దోర్నాల ఆత్మకూరు ప్రధాన రహదారిపై భారీ చెట్లు కూలిపోవడం రాకపోకలకు అంతరాయం కలిగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చెట్లను జేసీబీ సాయంతో తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి దోర్నాల మండలంలో వాతావరణం చల్లబడింది. అయితే మధ్యాహ్నానికి ఒక్కసారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే పలు చోట్ల రహదారులపై వర్షపు నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఎండల్లో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ భారీ ఈదురు గాలులతో వర్ష ప్రభావంతో దోర్నాల ఆత్మకూరు ప్రధాన రహదారిపై భారీ చెట్లు నేల కొరిగిపోవడం, అలాగే చెట్లకు అడ్డంగా పడిపోవడంతో ఇటు వాహనదారులు రాకపోకలు నిలిచిపోవడం, అలాగే జనస్తంభాలు సమీక్షణ అవకాశం అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను జేసీబీ సహాయంతో తొలగించి రాకపోకలు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో 47 డిగ్రీలు నమోదవుతున్న ఈ మార్కాపురం జిల్లాలో అకస్మాత్తుగా వర్షాలు రావటం ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం టిఫాంతకం మనం పాతాళ సముద్రంలో ఎదురుగాలులతో వర్షం బీభత్సిందని చెప్పుకోవచ్చు. అయితే ఆకస్మికంగా కురిసిన అకాల వర్షానికి పలు గ్రామాల గృహాలు సైతం ఎదురుగాలులతో అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. అయితే ఎడతెరిపి లేని వాన కారణంగా గ్రామంలో 15 గృహాలు కూలిపోయాయి. అయితే పాత గోడలు ఇల్లు పైకప్పులు ఒక్కసారిగా కుప్పగోడలతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే అనుకోని ఈ ప్రమాదాలతో అనేక కుటుంబాలు ఏదైతే ఉన్నాయో కట్టుబట్టలతోనే రోడ్డును పడాల్సి పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇళ్లలో ఉన్న నిత్యావసర సామాగ్రి, బియ్యము, బట్టలు పూర్తిగా వర్షపు నీటిలో తడిసి పాడేయని తెలుస్తుంది. అయితే తలదాచుకునేందుకు సరైన చోటు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆత్మకూరు దోర్నాలకు సంబంధించిన రహదారులు ఇటీవల ఇలాంటి భారీ వర్షాల కారణంగా టోల్ ప్లాజా పై ఉన్న పైకప్పు కూడా ఊడి ఎగిరిపడి రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు అయితే భారీగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇటు రాత్రి బౌళ్ళు నిద్రపోవాలన్నా కానీ భయపడుతున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.